అందరికీ జై శ్రీరామ్. కేరళ స్టోరీలు, కేరళ 1 స్టోరీ 1, 2, కాశ్మీర్ ఫైల్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి పిఠాపురంలో ఒక హిందూ కుటుంబాన్ని వేధించి మతం మార్చుకోమని వేధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ తాలూకా ఆ ఇబ్బందిని భరించలేక ఒక బ్రిడ్జి మించి దూకి చచ్చిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు ఒక నదిలో పడి. ఏఈ నూకరాజు అనే ఫ్యామిలీ. ఇది ఎంత ఘోరంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇది వీళ్ళందరినీ మతం మార్పిడి చేయమన్నారు, మతం మార్పిడి చేసుకోమన్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నామని మొదట ఒక వార్త వచ్చింది. ఇప్పుడు కొత్తగా మన ఎక్స్ వైసీపీ నాయకుడు ఒక ఆయన పోస్ట్ చేస్తూ ఇది మత మార్పిడికి సంబంధించిన కేసు కాదు, లవ్ జిహాద్కి సంబంధించిన కేసు, ఆమెని మతం ప్రేమించి ఆమె తాలూకు బ్లాక్మెయిల్ చేసి అని చెప్పి ఆయన కొన్ని వివరాలన్నీ సోషల్ మీడియాలో పెట్టారు. ఏది ఏమైనా, కారణాలు ఏమైనా, ఇది ఒక మతోన్మాద చర్య. ఇది ఈ రాజకీయాలకి, ఓట్లకి సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు సరైన దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి, ఆ ఫ్యామిలీ, ఆ తాలూకా అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి, ఆ తల్లిదండ్రులకి సరైన న్యాయం చేయాలని కోరుచున్నాం.